కాకుండా ఎక్స్పెరిమెంట్లోకి వెళ్తున్నాను. కోడికాళ్ళు. ఎస్, ఈ కోడికాలు తీసుకురావడం గల కారణం ఏంటి? అసలు మనకు సిలబస్ చూసారా మీరు? 10 డాన్స్ ఉంటాయి మనకి. 10 డాన్స్ యొక్క ఫంక్షన్ ఏంటి మేడం? మజిల్ టు బోన్ బోన్ మజిల్ మూవ్మెంట్ కోసం మనకి సహాయపడతాయి. ఇవి మన బాడీ లోపల జరిగే క్రియని మనం ఈ కోడి కాళ్ళలో లైవ్గా మనకు చూపించవచ్చు. ఇది మీరే కాదు, పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది ఎలా డిసెక్ట్ చేయాలి, ఓకే, దీని నుండి మనం టెండాన్ని బయటికి ఎలా తీయాలి, దాని ఫంక్షన్ని మనం ఎలా చూపించాలి, ఇదే ఎక్స్పెరిమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కోడికాలు మన చికెన్ షాప్లో అయితే ఫ్రీగా ఇస్తారు. కొంతమంది ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది, పిల్లలు కుక్కల్ని సాదుకుంటున్నారు కాబట్టి 20-30 రూపాయలు తీసుకుని ఇస్తారు. ఓకే, ఇప్పుడు అంతకంటే ముందు మన సైంటిఫిక్ మేనర్గా కొన్ని ఆపరేటర్స్ మీకు పరిచయం చేస్తాం. అంటే ఆల్రెడీ తెలుసు, ఒకసారి చూద్దాం. డిసెక్షన్ ట్రే, ఇది స్కాల్పెల్, ఇది డిసెక్షన్ బ్లేడ్, ఫోర్సెప్. ఇక్కడ మనం డిసెక్షన్ బ్లేడ్ని ఎలా ఫిక్స్ చేయాలి? ఇది డిసెక్షన్ బ్లేడ్ అండి, ఇది స్కాల్పెల్. ఈ స్కాల్పెల్ని మీరు గమనించినట్లయితే ఒకవైపు లాక్ ఉంది, ఇంకోవైపు ఏం లేదు, స్మూత్గా ఉంది. ఓకే, ఈ లాక్ ఏదైతే ఉందో ఆ వైపు నేను నా వైపు పెట్టుకుంటున్నాను. జస్ట్ డిసెక్షన్ బ్లేడ్లో షార్ప్ ఎండ్ ఒకవైపు ఉంది కదా బ్లేడ్, అది నా లెఫ్ట్ సైడ్లో ఉండేటట్టు చూసుకుంటాను. ఇప్పుడు పై వైపు నుండి కిందికి టిక్ అని సపోర్ట్ వచ్చింది, ఫిక్స్ అయిపోయింది. డిసెక్షన్ ఇది స్కాల్పెల్ని పట్టుకునే విధానం ఏంటంటే, మనం పెన్ ఎట్లా పట్టుకుంటాం, ఇలా పట్టుకొని ఆపరేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇట్లా పట్టుకొని చేయకూడదు. ఇంకొకటి ప్రికాషన్ ఏంటంటే, ఇది పెట్టేటప్పుడు ఇట్లా పెట్టి వద్దు, ఇట్లా పట్టుకొని పెట్టాలి. తెలవక ఇట్లా పెట్టి వద్దు, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. రెండవది, మనం మాట్లాడేటప్పుడు ఇట్లా 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 ఇలా ఇలా చేయకూడదు. ఒకవేళ మీకు అంతగా ఇంపార్టెంట్ ఇలా పెట్టండి, లేకపోతే కిందేసి మాట్లాడాలి. కొన్ని సంఘటనలు జరిగినాయి. సో ఇవి కొద్దిగా మైండ్లో పెట్టుకోండి. రెండవది, ఓన్లీ వన్స్ ఇవాళ తీయాలి అంటే బ్రేక్ చేయాలి. మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను చూస్తాను, ప్రతి గ్రూప్ దగ్గరికి మేము వస్తాము, బ్లేడ్ని ఎలా ఫిక్స్ చేయాలి మీ ముందు పెట్టి చూస్తాను. ఓకే, ఇక్కడ మనం కోడి కళ్ళలో పై వైపున ఒక టెండాన్ ఉంటుంది మేడం. ఈ టెండాన్ ప్రతి ఫింగర్లోకి పోయినప్పుడు డివైడ్ అవుతుంది. కానీ కింది వైపులో ఉండే కొన్ని బంచ్లా ఉంటాయి, మల్టిపుల్ టెండాన్స్ ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ఫింగర్కి వెళ్తుంది, కొన్ని మల్టిపుల్ ఫంక్షన్ చేస్తాయి. అంటే ఒక టెండాన్ని మనం లాగినప్పుడు ఒక ఫింగర్ మూవ్మెంట్ ఉంటుంది, ఇంకొక టెండాన్ని లాగినప్పుడు మల్టిపుల్ అంటే అన్నిటికీ కనెక్ట్ చేయకుండా ఉంటుంది. అలా కొన్ని ఇండివిజువల్గా ఉంటాయి, కొన్ని మల్టిపుల్గా ఉంటాయి. కానీ పై వైపున మాత్రం ఒకటే టెండాన్ ఉంటుంది, అది అన్ని ఫింగర్స్లోకి డివైడ్ అవుతుంది. డిసెక్షన్ చేసేటప్పుడు ఇక్కడ పై వైపున ఉండే టెండాన్ అనేది మధ్య భాగంలో ఉంటుంది కాబట్టి మేము మధ్య భాగం నుండి చేయకూడదు. దానికి ఇరువైపుల నుండి సైడ్ నుండి కట్ చేసి స్కిన్ తీయాలి. కొన్ని పిక్చర్స్ తీయండి. కొద్దిగా జారుడుగా ఉంటుంది సార్. బిఫోర్ ఏదైనా కెమికల్ సోప్ చేసి లేదు, డైరెక్ట్ ఫ్రెష్ స్కిన్ ఎట్లా వస్తుంది బాగా. పైవైపు నుంచి కనబడుతుంది. ఇది పోతున్నప్పుడు చూడండి, ఇటు ఒకటి పోతుంది. హాయ్ చెప్పం, హాయ్. అందరు విష్ చేయండి. కలుగుతుంది చూడండి. హలో హలో మేడం, చూసారా నేను విష్ చేసే విధానం? హలో హలో
ఇప్పుడు అర్థమైంది సార్. గుడ్ మార్నింగ్ మాకు విష్ చేసారా నేను చేసిన అంటే ఇదా అసలు మ్యాటర్. హలో రైట్. ఇది పై వైపు అండి. చూడండి ఈ లోపలికి పోతుంటే ఇక్కడ డివైడ్ కనబడుతుందిగా, అన్ని ఫింగర్లోకి ఇలా లేకుండా. అలాగే మన కింది వైపు కూడా ఉంటాయి. కొద్ది బొక్కని నేను తీసేసుకున్నాను మేడం. ఎల్ఈడి టీవీలు అనమాట అవి, మీరు దగ్గర నుంచి చూడండి. అందుకే మీకు నీడి లోపలికి ఆయన జాగ్రత్త సార్, మీరు చేయికి కూర్చుకొని అది లోపలికి కూర్చుకున్నది లేదు, ఉరిగిపోయింది. ఇస్తాం. హాఫ్ ట్రైనింగ్ తెలుగులో ఇస్తారా? ప్లాస్టిక్ డబ్బాలు అవును మేడం, అన్ని ఇవి డబ్బాలు ఎవరి మేడం? అంటే గవర్నమెంట్ సప్లైలో ఎడ్యుకేషన్ ఇచ్చింది సార్, సైన్స్కి ఇట్లా ఇచ్చింది కానీ ఇంకా దాంట్లో ఏం పెట్టలేదు. నేను కింది వైపున మల్టిపుల్ ఉంటాయని చెప్పాను కదా, సేమ్ కింది వైపున డిసెక్షన్ చేసేటప్పుడు కూడా ఇరువైపు సైడ్ నుండి చేయండి. సైడ్ల నుంచే చేయాలి. వైట్